వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్. ఈ వీడియోలో మనము ప్రధాన కారణాంక విభజన గురించి నేర్చుకుందాం. సో ప్రధాన కారణాంక విభజన, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ముందుగా కారణాంక విభజన ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాం అనుకోండి, దాన్ని కారణాంకాల లబ్ధంగా రాసినట్టయితే ఆ సంఖ్య యొక్క కారణాంక విభజన జరిగిందని అంటారన్నమాట. ఉదాహరణకు మనము ఏదైనా ఒక సంఖ్య 20 అనే సంఖ్య తీసుకున్నాం అనుకో, 20ని మనము ఏవైనా రెండు సంఖ్యల లబ్ధంగా రాస్తాం. 20ని ఏవైనా రెండు సంఖ్యలు ఏదిగా రాయొచ్చు, 4 5ల 20 లేదా 2 10ల 20. అంటే ఇక్కడ 2 అనేది 10 అనేది రెండు సంఖ్యలు 2 10 అనేటివి 20కు కారణాంకాలు అవుతాయి అన్నమాట. సో 2 అనేది ప్రధాన సంఖ్య అయినప్పటికీ 10 అనేది ఒక సంయుక్త సంఖ్య కాబట్టి సో ఈ విధంగా జస్ట్ మనము కారణాంక విభజనగా రాయవచ్చు అని, కారణాంక విభజన జరిగిందని చెప్పవచ్చు అనమాట. అంటే సంఖ్య యొక్క కారణాంకాలు కనుగొని ఈ ప్రక్రియనే మనము కారణాంక విభజన అని అంటారు. సో when a number is expressed as a product of its factors, we can say that the number has been factorized. The process of finding the factors is called factorization. For example, let me take a number 72. Here the 72 is factorized as 8 and 9. Here the product of 8 into 9 is a factorization, because here 8 and 9 are factors of 72. ఇక్కడ 72 అనే సంఖ్యకు మనము రెండు కారణాంకాలు రాయడం జరిగింది. 8 into 9గా రాయడం, అంటే 8ని 8 చేత మరియు 9 చేత, ఈ రెండు సంఖ్యల చేత 72 అనేది భాగింపబడుతుంది. దీన్నే మనము ఫ్యాక్టరైజేషన్, కారణాంక విభజన అని అంటామన్నమాట. అయితే మనము నెక్స్ట్ ప్రధాన కారణాంక విభజన, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ ప్రధాన కారణాంక విభజన, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఇంతకుముందు కేవలం కారణాంక విభజన మాత్రమే చూస్తాము. ఇప్పుడు ప్రధాన కారణాంక విభజన. కారణాంకాల లబ్ధంలో అన్ని కారణాంకాలు కూడా ప్రధాన సంఖ్యలు అయితే ఆ పద్ధతిని మనం ప్రధాన కారణాంక విభజన అని అంటారు. So in the factorization, if all factors are prime numbers, then this process is called prime factorization. So for example, మనం 72 అనే నంబర్ తీసుకున్నాము. సో 72ని మనము ఫ్యాక్టరీ చేసినట్టయితే, కారణాంకాలు కనుక్కున్నట్టయితే 8 into 9గా రాయవచ్చు. సో 72కి ఫ్యాక్టర్స్ కేవలం కారణాంకాలు 8 9 అవుతాయి, కానీ ఇవి ప్రధాన కారణాంకాలు కాదు. ఒకవేళ ఈ 8ని 9ని మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినట్టయితే అప్పుడు 72ని మనము ప్రధాన కారణాంక విభజన చేసిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి 72 ఈక్వల్ టు 8ను ప్రధాన కారణాంకాలుగా రాసినట్టయితే 2 into 2 into 2. సో 8ని 3 సార్లు గుణిస్తే మనం 8కి సమానం అవుతుంది కాబట్టి సో 3 times మల్టిప్లై చేస్తున్నాము. ఇంటూ 9కి ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి, నెక్స్ట్ 2 తర్వాత 3 into 3గా రాసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం 72ని 2 into 2 into 2 into 3 into 3గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయవచ్చు. అంటే ఇక్కడ కారణాంక లబ్ధం అన్ని కారణాంకాలు ఏమైనాయి, ప్రధాన సంఖ్యలు కాబట్టి ఇక్కడ ఈ పద్ధతిని మనం ప్రధాన కారణాంక విభజన అని అంటారు. In the factorization, if all the factors, here the factors 2 and 3 are prime numbers, so this process is called prime factorization. గమనిక, ప్రధాన కారణాంక విభజనలోని కారణాంకాలని మరలా కారణాంక లబ్ధంగా విభజన చేయలేమన్నమాట. ఎందుకంటే మనము ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు వచ్చాయి కాబట్టి తిరిగి వాటిని మనము కారణాంకాలుగా విడగొట్టలేము, విభజన చేయలేము అన్నమాట. ఎందుకంటే ప్రధాన సంఖ్యలకి ఎప్పుడు కూడా కారణాంకాలు ఏమవుతాయి, 1 మరియు అదే సంఖ్య అవుతాయి కాబట్టి మరలా వాటిని విభజన చేయలేము. నోట్, ఇన్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద ఫ్యాక్టర్స్ obtained cannot be further factorized. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనము ఈ 2 3 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి తిరిగి మరలా వాటిని మనము ఫ్యాక్టరైజ్ చేయలేమన్నమాట. సో 2 3కి ఫ్యాక్టర్స్ 1 and itself. ప్రధాన కారణాంక విభజన పద్ధతి. ప్రధాన కారణాంకాలు కనుక్కోవడానికి మనకు 2 పద్ధతులు ఉన్నాయి. మొదటిది భాగాహార పద్ధతి, రెండవది వృక్ష పద్ధతి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్స్లో 2 మెథడ్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ డివిజన్ మెథడ్, సెకండ్ వన్ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. నెక్స్ట్ ప్రధాన కారణాంక విభజన, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్.
సో ముందుగా భాగాహార పద్ధతి డివిజన్ మెథడ్ ద్వారా ఏ విధంగా ప్రధాన కారణక విభజన చేయాలని చూద్దాం. ముందుగా మనకు ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ అంటే తెలిసి ఉండాలి కాబట్టి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమి 1 and itself as a factors. A number has 1 and itself as a factors are called prime numbers. ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలు కలిగిన సంఖ్యలను మనం ప్రధాన సంఖ్యలు అంటాం కాబట్టి సో ప్రధాన సంఖ్యలు ఏవి 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 ఈ సంఖ్యలన్నిటికీ కూడా ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉంటాయి కాబట్టి వీటిని ప్రధాన సంఖ్యలని అంటారు. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం 96. సో 96 అనేది 96ను ప్రధాన కారణాంక విభజన చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలంటే ముందు ఇది 96 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ప్రధాన సరి సంఖ్యన బేస్ సంఖ్యన ఐడెంటిఫై చేయాలి. ఇది సరి అవకాశ స్థానంలో 6 ఉంది కాబట్టి ఇది సరి సంఖ్య అవుతుంది. అంటే కనిష్ట ప్రధాన సంఖ్య ఏది 2. సో 2తో డివైడ్ చేసినట్టయితే 2తో 2 4 8 2 8 16. మరి 48 అనేది కూడా ఒక సరి సంఖ్య. ఎందుకంటే ఒకటి స్థానంలో 8 ఉంది కాబట్టి ఇది సరి సంఖ్య ఈవెన్ నెంబర్ అవుతుంది కాబట్టి 2 చేత భాగించినట్టయితే 2తో 2 2 4 2 4 8. మరి 24 అనేది కూడా ఈవెన్ నెంబరే కాబట్టి సో దీన్ని మరి 2 చేత భాగించినట్టయితే 2 1 2 2 4. మరి 12 కూడా సరి సంఖ్యనే ఈవెన్ నెంబరే కాబట్టి 2తో డివైడ్ చేస్తున్నాం 2 6 12. సో నెక్స్ట్ 6 అనేది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ చేస్తే 2 3 6. సో ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఈ డివిజన్ ప్రాసెస్ స్టాప్ చేస్తాం అన్నమాట. సో దేర్ఫోర్ 96కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి 2 ఎన్ని టైమ్స్ చూడండి 5 టైమ్స్. సో 2ని 5 టైమ్స్ ప్రోడక్ట్గా రాస్తాము. సో ఇంటూ 3. సో దేర్ఫోర్ 96 ఈక్వల్ టు 2 5 టైమ్స్ ఉంది కాబట్టి 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 3గా రాయవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ సెకండ్ మెథడ్ వృక్ష పద్ధతి ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ తీసుకుందాం. దీంట్లో నంబర్ 36 ఇది కూడా ఈవెన్ నెంబరే కాబట్టి ఈవెన్ నెంబర్ను మనము 2తో డివైడ్ అవుతుంది. సో 2తో డివైడ్ చేసినట్టయితే 2 18 రాసుకోవచ్చు లేదా 6 అయినా రాసుకోవచ్చు అన్నమాట. సో 36ని మనము విడగొట్టేటప్పుడు అంటే డివైడ్ చేసేటప్పుడు కాంపోజిట్ నెంబర్గా ప్రోడక్ట్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్కి అయినా రాసుకోవచ్చు లేదా మన ప్రైమ్ నెంబర్ ఇంటూ కాంపోజిట్ నెంబర్కి అయినా రాసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కాంపోజిట్ నెంబర్సే తీసుకుంటున్నాను 6 into 6. సో మరీ 6ని ఏం చేయాలి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి కాబట్టి 2 3 6. ఈ 6ను కూడా మరీ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తాము. సో 6ను ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2 into 3. సో ఇక్కడ 2 3 అన్ని ప్రధాన సంఖ్యలే కాబట్టి ఈ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ ఇంతటితో స్టాప్ చేస్తాం అన్నమాట. సో దేర్ఫోర్ 36 ఈక్వల్ టు 2 into 3 into 2 into 3. సో 2 ఎన్ని టైమ్స్ ఉంది ఇక్కడ 2 టైమ్స్. సో 3 2 టైమ్స్ ఉంది కాబట్టి దేర్ఫోర్ 36 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్గా రాస్తాం. ప్రధాన కారణాంక విభజన ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. భాగాహార పద్ధతి డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ మనము ప్రధాన కారణాంకాలు కనుక్కోవాలంటే ముందుగా ప్రధాన సంఖ్యలు అంటే తెలిసి ఉండాలి. సో ప్రధాన సంఖ్యలు అంటే ఏమి సో 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగి ఉన్న సంఖ్యలు మనము ప్రధాన సంఖ్యలని అంటారు. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏ నంబర్ has 1 and itself as the factors are called prime numbers. So the prime numbers are 2 3 5 7 11 13 17 19 23. సో ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము 64 అనేది ముందుగా మనము భాగాహార పద్ధతిలో ప్రధాన కారణాంకాలు కనుక్కోవాలంటే 64 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అంటే సరి సంఖ్యన బేసి సంఖ్యన ముందుగా గుర్తించాలి. సో 64లో 4 అనేది 1ల స్థానంలో ఉంది అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో 4 అనేది ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి సరి సంఖ్య కాబట్టి ఇది 2 చేత భాగింపబడుతుంది. సో 2తో డివైడ్ చేసినట్టయితే సో 2తో 2 3 6 2 2 4 2 3 6 2 2 4. సో 32 అనేది మరి కూడా సరి సంఖ్య కాబట్టి ఎందుకు 2 అనే 1ల స్థానంలో 2 ఉంది కాబట్టి సో యూనిట్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇది 2తోనే డివైడ్ అవుతుంది. సో 2తో 2 1 2 2 6 12. సో 2 16 32. 16 అనేది కూడా సరి సంఖ్యనే కాబట్టి ఎందుకు 1ల స్థానంలో 6 ఉంది కాబట్టి ఇది కూడా 2 చేత భాగింపబడుతుంది. సో 2తో భాగించినట్టయితే 2 8 16. సో 8 అనేది సరి సంఖ్య కాబట్టి మరీ 2 చేత భాగించినట్టయితే 2 4 8. సో 4 మరియు
సరి సంఖ్య కాబట్టి దీన్ని 2 చేత భాగించినట్టయితే 2 2ల 4. సో 64కి మనకు కారణాంకాలు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి వచ్చాయి చూడండి. 2 ఎన్నిసార్లు వచ్చింది? 6 సార్లు. సో 2ని 6 సార్లు లబ్ధంగా రాసుకున్నట్టయితే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. సో దేర్ఫోర్ 64 అనేది 64 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమైనాయి? 2 అనేవి 6 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్లో ఘాతాంక రూపంలో రాసినట్టయితే 2⁻6గా రాయవచ్చు. సో నెక్స్ట్ మనము సెకండ్ మెథడ్ వృక్ష పద్ధతి ఫ్యాక్టర్ ట్రీ మెథడ్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 60 అనే నెంబర్ తీసుకున్నాను. ముందుగా 60 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా, సరి సంఖ్యన బేస్ సంఖ్యన గుర్తించాలి. ఒకట్ల స్థానంలో 0 యూనిట్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది ఒక ఈవెన్ నంబర్ అంటే సరి సంఖ్య అంటే 2 చేత భాగింపబడుతుంది. సో ఇది 2తో ముందుగా దీన్ని 2తో భాగించాలి, లేదా దీన్ని 6 10ల 60 అన్న తీసుకోవచ్చు, లేదా 2 చేత 2 30ల అయినా కూడా రాసుకోవచ్చు. సో 6 చేత భాగించినట్టయితే 6 10ల 60. మరి ఇక్కడ 6ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రధాన కారణాంకాలు విడగొట్టినట్టయితే 2 3ల 6. అదేవిధంగా నెక్స్ట్ 10 తీసుకున్నాం అనుకోండి. సో 10 తీసుకున్నట్టయితే 10ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినట్టయితే 2 5ల 10. సో 2 మరియు 5. ఇక్కడ 2 3 2 5 అనేటివి ప్రధాన సంఖ్యలు కాబట్టి ఈ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్లో మనము స్టాప్ చేస్తాం, ప్రాసెస్ అని స్టాప్ చేస్తాం అన్నమాట. సో అంటే 60కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి వచ్చాయి చూడండి. సో 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5. సో ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి దేర్ఫోర్ 60 ఈక్వల్ టు 2 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి దీని ఘాతాంక రూపంలో 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. ఈ విధంగా మనము ఇచ్చిన సంఖ్యను భాగాహార పద్ధతి ద్వారాను తర్వాత వృక్ష పద్ధతి ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ ద్వారా ప్రధాన కారణాంక విభజన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ 1 ఉదాహరణ 1 తీసుకున్నట్టయితే 156 యొక్క ప్రధాన కారణాంకాలు కనుగొనండి. సో ఎగ్జాంపుల్ 1 ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 156. సో ఫస్ట్ మెథడ్ ఏది? భాగాహార పద్ధతి డివిజన్ మెథడ్ నుంచి ఈ 156కు మనము కారణాంకాలు కనుక్కుందాం. సో ముందుగా 156 అనేది సరి సంఖ్యన బేస్ సంఖ్యన గుర్తించాలి. సో 6 అనేది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ 156 అనేది సరి సంఖ్య అవుతుంది, అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి దీన్ని మనము ప్రధాన సంఖ్యల్లో మొదటి ప్రధాన సంఖ్య 2 చేత భాగించవచ్చు. సో ప్రధాన సంఖ్యలు ఏవి? 2 3 5 7 11 13 17 19 23. సో మొదటి ప్రధాన సంఖ్య 2 కాబట్టి 2 చేత దీన్ని భాగించినట్టయితే 2 7ల 14. సో 2 8ల 16. సో నెక్స్ట్ 78 అనేది కూడా ఒక సరి సంఖ్యనే, ఎందుకు ఒకట్ల స్థానంలో 8 ఉంది కాబట్టి సో మనము 2 చేత దీన్ని భాగించవచ్చు. సో 2తో 2 3ల 6. ఇంకా 7లో 1 మిగిలి ఉంది కాబట్టి 1 10ల స్థానంలో అంటే 10th ప్లేస్లో ఉంది కాబట్టి 18 2 1జాల్లో 18 ఎక్కడ వస్తుంది? 9 సో 2 9ల 18. సో ఈ 39 అనేది 2 చేత భాగింపబడదు. సో కాబట్టి మనము నెక్స్ట్ ప్రధాన సంఖ్య ఏది? ప్రైమ్ నెంబరు 3తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో 3 9 2 కూడితే 12 కాబట్టి 12 అనేది 3 చేత భాగింపబడుతుంది కాబట్టి 39 అనేది కూడా 3 చేత భాగింపబడుతుంది. సో కాబట్టి దీన్ని 3తో డివైడ్ చేసినట్టయితే 3 1ల 3 3 3ల 9. ఇక్కడ 13 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి తిరిగి దాన్ని మనము ఫ్యాక్టరైజ్ చేయలేము, ఎందుకంటే ఇంతకుముందు నేర్చుకున్నాం ఏదైనా ప్రధాన సంఖ్యని మనము మరలా డివిజన్ చేయడానికి కాదనమాట, దాన్ని మరలా ఫ్యాక్టరైజ్ చేయడానికి అంటే కారణాంకాలుగా విడగొట్టలేము కాబట్టి ఈ ప్రక్రియ ఇంతటితో స్టాప్ చేస్తాం అన్నమాట. సో 156కి మన కారణాంకాలు ఏవి వచ్చాయి? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13. సో ఇవన్నీ కూడా ప్రధాన కారణాంకాలే, ప్రైమ్ ఫ్యాక్టర్సే కాబట్టి దేర్ఫోర్ 156 ఈక్వల్ టు 2 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13. సో ఈ విధంగా ఇచ్చిన సంఖ్యకు మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ గివెన్ నెంబర్కు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయవచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వృక్ష పద్ధతి, దీన్ని మనం ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అని అంటాం అన్నమాట. సో దీంట్లో ఇదే ప్రశ్ననే తీసుకున్నాం. సో ఇదే సంఖ్యకి మనము వృక్ష పద్ధతి ద్వారా ఏ విధంగా ప్రధాన కారణాంకాలు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయవచ్చు అనేది చూద్దాం. సో
156ను ముందుగా మనం ఏం చేద్దాము, ఏవైనా రెండు సంయుక్త సంఖ్యల లబ్దంగా అంటే ప్రోడక్ట్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్గా కూడా రాయొచ్చు, లేదా ఫస్ట్ బిగిన్ ప్రైమ్ నెంబర్తో అయినా డివైడ్ చేయవచ్చు. కాబట్టి నేను ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేస్తాను. ముందుగా 2 అనేది అంటే ఎందుకు 150 అనేది సరి సంఖ్య కాబట్టి దీన్ని 2 చేతితో భాగించినట్లయితే 2 7ల 14. సో 15లో 14 తీసివేస్తే 1, నెక్స్ట్ 6 తీసుకుందాము, 2తో మళ్ళీ 8, 2 8ల 16. సో 16లో 16 తీసివేస్తే శేషము 0 వచ్చింది. కాబట్టి అంటే 156కి మనం కారణాంక లబ్దంగా ఏం రాయొచ్చు, 2 × 78. సో 2 × 78. సో 2 × 78. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయాల్సిన పని లేదు. కానీ నెక్స్ట్ ఫ్యాక్టరైజ్ చేయాల్సిన నెంబర్ ఏది, 78. సో 78ని మరీ ఫ్యాక్టరైజ్ చేసినట్టయితే 78 ఈవెన్ నెంబర్ అంటే 2తో డివైడ్ అవుతుంది. కాబట్టి మరి దీన్ని 2తో డివైడ్ చేస్తే 2తో 2 3ల 6, 2 9ల 18. సో ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ 39 అనేది కాంపోజిట్ నెంబర్ అంటే సంయుక్త సంఖ్య. సో దీన్ని మరలా ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్ చేయాలంటే కారణాంకాలను విడగొట్టాలి. సో ఇది 2తో డివైడ్ కాదు 39, ఎందుకు, 1వ స్థానంలో 9 ఉంది, యూనిట్ ప్లస్లో 9 ఉంది. కాబట్టి ఇది నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏది, 3తో డివైడ్ అవుతుంది అన్నమాట. సో 3తో దీన్ని భాగించినట్లయితే 3 1 3 3ల 9. ఇక్కడ 3 అనేది ప్రధాన సంఖ్య, దీన్ని ఫ్యాక్టరైజ్ చేయలేము. సో 13 కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి దీన్ని మరలా ఫ్యాక్టరైజ్ చేయలేము అన్నమాట. సో కాబట్టి therefore 156కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి, సో 2 × 2 × 3 × 13గా రాయవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము ఫ్యాక్టర్ ట్రీ మెథడ్లో ఏదైనా గివెన్ నెంబర్కు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, 3825 యొక్క ప్రధాన కారణాంకాలు కనుగొనండి. ఎగ్జాంపుల్ 2 చూడండి, 3825. ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3825. సో ముందుగా దీనికి భాగాహార పద్ధతి ద్వారా అంటే డివిజన్ మెథడ్లో మనము ఏ విధంగా ప్రధాన కారణాంకాలు కనుక్కోవచ్చు అనేది చూద్దాం. సో 3825. సో 3825 ఇక్కడ 1వ స్థానంలో 5 ఉంది కాబట్టి ఇది ఒక బేసి సంఖ్య కాబట్టి 2తో ఇది భాగింపబడదు. సో ప్రధాన సంఖ్యలు ఏవి, 2 3 5 7 11 13 17 19 23. సో మనము దీన్ని 2తో భాగింపబడుతుంది కాబట్టి 3తో భాగింపబడుతుందో లేదో చెక్ చేయాలి. అంటే డివిజన్ రూల్ మనకు తెలిసి ఉండాలి అన్నమాట. అంటే భాజనీయత సూత్రాలు తెలిసి ఉంటే దీన్ని సులభంగా భాగాహారం చేయవచ్చు, ఏ సంఖ్యతో భాగింపబడుతుందో ఐడెంటిఫై చేయవచ్చు అన్నమాట. సో 3 ఇక్కడ 4 అంకెలను కూడినట్టయితే 3 + 8 11, 11 + 2 13, 13 × 5 18. సో ఈ 4 అంకెల మొత్తం 18 కాబట్టి ఇది 3 చేత భాగింపబడుతుంది. అంటే 3 6ల 18 కాబట్టి సో 3తో భాగింపబడుతుందని చెప్పవచ్చు. సో 3తో దీన్ని డివైడ్ చేసినట్టయితే 3 1 3, 3 2ల 6. సో 6లో ఇంకా ఎంత మిగిలి ఉంది, 2 అంటే 22, 3 7ల 21, ఇంకా 2లో 1 మిగిలి ఉంది కాబట్టి 3 5ల 15. సో ఈ విధంగా 3తో మనము 3 1 జా 3 2 జా 3 7 జా 3 5 జా డివైడ్ చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ నెంబర్ కూడా ఏమి ప్రధాన బేసి సంఖ్య కాబట్టి ఆడ్ నెంబర్ కాబట్టి ఎందుకు 1వ స్థానంలో 5 ఉంది కాబట్టి ఇది 3తో భాగింపబడుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో భాజనీయత సూత్రము డివిజన్ రూల్ని యూజ్ చేసి భాగింపబడుతుందో లేదో చెక్ చేయాలన్నమాట. సో 1 + 2 ఎంత, 3, 3 + 7 10, 10 + 5 15. సో 15 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి సో 3తో దీన్ని డివైడ్ చేస్తే 3 4ల 12, 3 2ల 6. సో ఇంకా 7లో 1 మిగిలి ఉంది కాబట్టి 3 5ల 15. సో 425 అనేది కూడా 3తో భాగింపబడుతుందో లేదో చెక్ చేద్దాం. 4 + 2 6, 6 5 11, 11 అనేది 3తో భాగింపబడదు కాబట్టి నెక్స్ట్ ప్రధాన సంఖ్య ఏముంది 3 తర్వాత 5 కాబట్టి 5తో దీన్ని భాగించినట్టయితే 5 8ల 40, ఇంకా 42లో 40 తీసివేస్తే 2 ఒక 10వ స్థానంలో ఉంది కాబట్టి 25. సో 5 5ల 25. సో మరి తిరిగి 85ని 5 చేతితో భాగించినట్టయితే 5 1 5, 5 7ల 35. సో ఈ విధంగా మనము 3825కు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవచ్చాయి చూడండి, 3 × 3 5 × 5 × 17. సో ఇక్కడ
మనం ఏం చేస్తాం, భాగాహార పద్ధతిలో గివెన్ 4 డిజిట్ నెంబర్కు మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినట్టయితే 3 2 టైమ్స్ వచ్చింది, 5 2 టైమ్స్, సో 17 1 టైం వచ్చింది అన్నమాట. ఈ విధంగా మనము భాగాహార పద్ధతి ద్వారా ప్రధాన కారణాంకాలను కనుక్కోవచ్చు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వృక్ష పద్ధతి, ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం దీన్ని. సో 3825. సో ముందుగా దీన్ని మొదటి ప్రధాన సంఖ్య 2తో భాగింపబడదు కాబట్టి ఎందుకు, బేసి సంఖ్య ఇది. సో 2తో భాగింపబడదు కాబట్టి నెక్స్ట్ ప్రధాన సంఖ్య 3తో భాగించినట్టయితే 3తో 3 1275 3 ఇంటూ 1275. సో ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీన్ని మరలా ఫ్యాక్టరైజ్ చేయాల్సిన పని లేదు. సో నెక్స్ట్ 1275ను ఫ్యాక్టరైజ్ చేసినట్టయితే 3తో 3 ఇంటూ 425 3 425 1275. సో కాబట్టి నెక్స్ట్ 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీన్ని మళ్ళీ ఫ్యాక్టరైజ్ చేయాల్సిన పని లేదు. 425. సో ఈ 425ని తిరిగి ఫ్యాక్టరైజ్ చేసినట్టయితే 5తో 5 8 40 5 5 25. సో 5 అనేది ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య కాబట్టి దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ 85ని మనము కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య కాబట్టి దీన్ని ఫ్యాక్టరైజ్ చేసినట్టయితే 5 17 85. సో ఈ విధంగా మనము గివెన్ ఏ నెంబర్ ఇచ్చినా కూడా ఈ విధంగా మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చు అన్నమాట. సో therefore 3825 that is equal to 3 into 5 into 5 into 17 గా రాయవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.